విజయవాడ రైల్వే స్టేషన్‌లో అదృశ్యమైనటువంటి శ్రావణి ఆచూకీ లభ్యమైనట్లు తెలుస్తుంది. నిన్న సాయంత్రం విజయవాడ రైల్వే స్టేషన్‌లో శ్రావణి తండ్రి పాపను తీసుకొని గత 2, 3 రోజుల నుంచి కూడా ఈ విజయవాడ రైల్వే స్టేషన్‌లోనే సంచరిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. నిన్న ఆహ్, ఆహ్, బాలిక తప్పిపోయిందంటూ కూడా శ్రావణి తండ్రి పోలీసులకు వచ్చే వారాలుగా ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే జీఆర్‌పీ పోలీసులు దీని మీద అతన్ని ఆరా తీయడం జరిగింది. అసలు ఈ బాలికను తీసుకొని ఇక్కడే 2, 3 రోజులు ఎందుకుంటున్నావు అంటూ కూడా పోలీసులు ప్రశ్నించారు. బాలిక తల్లి ఏదంటూ కూడా పోలీసులు ప్రశ్నించారు. అయితే దానికి సంబంధించి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అతని మీద ఎవరైతే శ్రావణి తండ్రి తండ్రి ఉన్నారో మస్తాన్ అతని మీద పోలీసులకు అనుమానం రావడంతో దానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించారు. అయితే పాప అదృశ్యం అనేది ఒక ప్రశ్నార్థకంగా మారడంతో దీనికి సంబంధించి తండ్రి మస్తాన్ చెప్పిన సమాధానాలు పొంతనలేని ఉండడంతో వెంటనే జీఆర్‌పీ పోలీసులు దీనికి సంబంధించి గాలింపు చర్యలు చేపట్టారు. ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సంచరిస్తున్నటువంటి ఆహ్, గత 2, 3 రోజుల క్రితం మస్తాన్‌కు పరిచయమైనటువంటి ఇక్కడ మజ్జిగ ప్యాకెట్లు అమ్మినటువంటి చిరు వ్యాపారి ఎవరు అనుకుంటా శ్రీనివాస్, అదేవిధంగా మరొక మహిళ రాజమండ్రి సీతంపేటకు చెందినటువంటి ఆహ్, చిన్నారి అనే మహిళ అతనికి పరిచయమైనట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్‌లన్నీ కూడా గమనించిన నేపథ్యంలో అతనికి వాళ్ళిద్దరూ కూడా పరిచయమైనట్లుగా తెలుస్తోంది. గత రాత్రి వాళ్ళతో కలిసి భోజనం చేసిన తర్వాత అతనుకు అనారోగ్యంగా ఉందంటూ కూడా మస్తాను వాళ్ళకి చెప్పడంతో వెంటనే వాళ్ళ నుంచి ఒక 5,000 తీసుకొని అటు మస్తాను ఇక్కడి నుంచి వెళ్ళినట్లు కూడా తెలిసింది. వెంటనే పాపను తీసుకొని వాళ్ళు అదృశ్యమైనట్లు కూడా తెలుస్తోంది. అయితే మస్తాను దీనికి సంబంధించి జీఆర్‌పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పాప కనిపించట్లేదంటూ కూడా పోలీసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులకు ఆ అనుమానం వచ్చింది. మస్తాన్ ఎవరైతే తండ్రి ఉన్నారో మస్తాన్ చెప్పినటువంటి వివరాలు పొంతన లేనివిగా ఉండటంతో దానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించారు. గత 3 రోజుల నుంచి కూడా అతను ఇక్కడ సంచరిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి. అయితే శ్రావణిని అమ్మేందుకు తీసుకెళ్లారా? లేదంటే బెగ్గింగ్ చేయడానికి తీసుకెళ్లారన్న దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో పోలీసులు దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆ చిన్నారి శ్రావణికి సంబంధించిన ఆచూకీ రాజమండ్రిలో గుర్తించారు. రాజమండ్రిలో సీతంపేటకు చెందినటువంటి చిన్నారి ఎవరైతే ఉన్నారో ఆ మహిళ పాపను తీసుకున్నట్టు గుర్తించారు. ఆమెతో పాటు శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కూడా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది. ఇక్కడ చిరు వ్యాపారాలు చేసేటువంటి శ్రీనివాస్, అదేవిధంగా రాజమండ్రి సీతంపేటకు చెందినటువంటి చిన్నారి అనే వాళ్ళిద్దరూ కూడా ఈ చిన్నారి బాలికను ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నట్టు కూడా సీసీటీవీ ఫుటేజ్‌లో కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి. అయితే బాలికను ఎందుకని ఇక్కడి నుంచి తీసుకెళ్లారనే దాని మీద కూడా పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. బాలికను అమ్మడానికి తీసుకెళ్లారా? లేదంటే బెగ్గింగ్ చేయడానికి తీసుకెళ్లారా? లేదా వేరే కారణాలతో ఏదైనా సరే బాలికను తీసుకెళ్లారనే దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది.